Adam Raju పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు గొప్ప కార్యక్రమాన్ని ఒక మంచి నరసింహస్వామి గుడిని మీ దగ్గర కట్టుకోవడం ప్రతిష్టాపన చేసుకోవడం గొప్పగా అందరూ కూడా గ్రామం నుంచి కూడా అందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మొన్ననే నా దగ్గరికి అందరూ మీ గ్రామం నుంచి వచ్చి రావడం జరిగింది. నేను కూడా మనకి ఏదైతే స్పెషల్ నిధులు ఉన్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు ఆ నిధుల నుంచి 4 నుంచి 5 లక్షల రూపాయలు మీ యొక్క గుడికి కాంపౌండ్ వాళ్ళకి నేను ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా ప్రమాణం చేస్తాను. ఈ రోడ్ వర్క్ కూడా ఎలక్షన్ కన్నా ముందు అట్లే ఆగిపోయింది కనుక దానికి సంబంధించిన కాంట్రాక్టర్తో మాట్లాడి ఎంత తొందరగా ఆ పనిని కూడా రోడ్ వర్క్ను కూడా ప్రారంభిస్తామని చెప్పి కూడా మీకు అందరికీ హామీ ఇస్తూ రానున్న పార్లమెంట్ ఎలక్షన్లు అందరూ కూడా మాపై చేతు గుర్తుకి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి మేము అందరినీ కూడా కోరుతున్నా. మొన్ననే నష్టపోయినాం. మంచిగా రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే అయితే ఇంకా మొత్తం అభివృద్ధి అవుతుండే. ఏం ఆలోచించినప్పుడు నాకు తెలియదు కానీ వచ్చే రోజులలో జర అందరూ కూడా నాతో పాటు కలిసి రండి. 10 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకొని తిరుగుతున్నా. ఇంకా మరి భగవంతుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడో చూడాలా. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ మాత్రం అందరూ కూడా చేతి గుర్తుకి అవకాశం ఇవ్వండి. రానున్న రోజుల్లో ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు సుమారు ఫస్ట్ దఫా ఒక 20-25 ఇల్లులు ఎవరికైతే జాగా ఉందో వాళ్ళకి 5 లక్షల రూపాయలు పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయినాక
జాగా ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి, ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు వస్తాయి. అది కూడా ఇన్స్టాల్మెంట్ వైజ్ వస్తుంది. బేస్మెంట్ కట్టిర్రా 1 లక్ష వస్తుంది, స్లాబ్ వేసిర్రా 1 లక్ష వస్తుంది, గోడలు కట్టిర్రా 1 లక్ష వస్తుంది, టైల్స్ ఫ్లోరింగ్ వేసుకుర్రా 1 లక్ష వస్తుంది, దావత్ గృహప్రవేశం దావత్ పెట్టిర్రా 1 లక్ష వస్తుంది. అట్లా మీకు అన్ని కూడా చేయడానికి పార్టీ సిద్ధంగా ఉంది. మొన్న కూడా 200 యూనిట్ల దాకా అనుకున్నారు. ఎప్పుడైనా 200 యూనిట్లు కరెంటు మనం వాడుకున్న కరెంటు ఫ్రీ ఉంటుందని ఎప్పుడైనా ఊహించుకోరా అమ్మా? అట్లాంటిది మనం చెప్పినాం ఎలక్షన్ టైంలో. కానీ మరి ఎందుకు అటు ఇటు చూసారో తెలియదు. కానీ అటు ఇటు చూడకూడదు ఈసారిగా అమ్మా. ఎందుకంటే మీ చేతుల్లో ఉంటుంది. భగవంతుడు మన చేతిలో పెడతాడు ఆయుధం అనేది. ఓటు అనేది ఆయుధం. ఆయుధం ద్వారా మనం ఎవరికి వేస్తే మంచిగా ఉంటుంది, ఏ పార్టీకి వేస్తే మంచిగా ఉంటుంది, ఎవరు మనకు సేవ చేస్తారు అనేది గ్రహించండి. సరేనమ్మా? ఓకేనా? వెళ్ళొస్తాం. ధన్యవాదాలు స్వామి గారు. ధన్యవాదాలు. అయినా కానీ మళ్ళీ ఏం చేస్తున్నాం మనం? ఆగమాగం అవుతున్నాం. ఆ లాస్ట్ 2 రోజులకి ఆగమాగం అయిపోయి ఎటు సమర్పించుకుంటున్నామో తెలుస్తలేదు ఇక. రైట్. ఓకే, ధన్యవాదాలు. గ్రామ ప్రజలందరికీ తెలియదు ఏమనగా విగ్రహాన్ని